జనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. ఎందుకు గుంజుకున్నారా? ఎందుకు కొడుతున్నావమ్మా మా బాబుని? మావాడు బిస్కెట్ గుంజుకున్నాడు. ఎందుకు గుంజుకున్నది? నేనే ఇప్పుడు మావాడికి బిస్కెట్ ఇచ్చా. మావాడు బిస్కెట్లే గుంజుకుంటాడు. మేమంతా లేకలేమమ్మా, మావాడి కోసం మేము బిస్కెట్లు తీసుకొస్తున్నాం. తీసుకురావట్లేదు అందుకే గుంజుకుంటున్నాడు. నేను చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మీరు తీసుకొస్తాం, మేము ఎన్నిసార్లు తీసుకొచ్చినాం. సరే చూపించు. నువ్వు ఆగమ్మా, అక్కడి నుంచి ఒక పెద్ద మనిషి వెళ్తున్నారు కదా, ఆయన్నే అడుగుదాం న్యాయం ఏంటో. పదా సారు, మా పిల్లాడు బిస్కెట్ ఆ పిల్లాడు గుంజుకున్నాడు, మీరే న్యాయం చెప్పండి సార్. వాడికి ఆకలిస్తుందేమో గుంజుకున్నాడు, తప్పేముంది? చెప్పండి సార్, మీరే న్యాయం చెప్పండి. సుప్రీంకోర్టు జడ్జితోని దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆటన బిస్కెట్ కు ఆడిపోదు మేము. అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద శిక్షలు కూడా పడాలి. ఎందుకు సార్? ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ఉన్న సంసారాన్ని రోడ్డు మీద వేసుకోవాలా? ఇంతకు ముందుకు ఇలాంటి సలహాలు ఎవరికైనా ఇచ్చారా సార్? ఇంతకు ముందు కూడా చాలా సార్లు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎగ్జాంపుల్ పాడుగాను. ఆట అన్న బిస్కెట్ పంచాయతీ చెప్పలేకపోతున్నావు, రాజ్యాన్ని ఏం చేస్తావు? సుప్రీంకోర్టు జడ్జితో టోటల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అబ్బో, మంచి మనిషి కనిపించాడమ్మా పొద్దుకాల. తప్పు చేసిన వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే మంచిగానే ఉంది పో, నీ పెద్ద మనిషి చేసాం. పోనీతి, మన పిల్లలే కదా, కొట్టుకుంటారు, కలిసి ఉంటారు. టీ తాగుదాం పదా. చూడరు మళ్ళీ ఏదో లొల్లి సురువైంది. ఎవలే వీళ్ళంతా? అగోంది వైద్య విద్యార్థులంట. అధికారులు పట్టించుకోవట్లేరని అడక తింటుర్రు. వీళ్ళ సమస్యలు తీర్చే అధికారి ఏడున్నాడే? రాగు బాబు, మేము పోయేస్తాం. ఉండు. రండి రండి రండి, నడుము బిగించండి. అగో రమ్మంటుండ్రు, పాండి. రండి రండి రండి, నడుము బిగించండి, శంఖం పూరించండి. పూరించేందుకే వచ్చినాం కానీ బయట పోరగాళ్ళు ఒక్క తీరు కొడుతుర్రు. ఇక్కడ నువ్వేం చేస్తుండవు? నిరాఘాటంగా మన పోరాటం సాగిద్దాం. చూపండి మీ సత్తాని, చూపించండి మీ పౌరుషాన్ని. జూలి విదిలిన కొదం సింహంలా, అత్యాధునిక గైడెడ్ మిసైల్లా ఇది మానవ జాతిని హరించి వేసే తరుణం రానుంది. రండి రండి రండి, నడుం బిగించండి. ఏం చేద్దామే? రండి రండి రండి, నడుం బిగించండి. బాల భీముల్లా పెట్టాల్సిన బిడ్డలు బలహీనపడి బరువు తగ్గి ఎలక పిల్లల్లా పుడుతున్నారు. ముచ్చటగా 3 పదులు కూడా నిండని ముత్తైదవులు మూలన పడుతున్నారు. ఇంతకెవరైనా మన మంత్రి మురళి చుట్టం కదా. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు లైన్లోనే ఉండు. రండి రండి రండి, నడుం బిగించండి. ప్రేమ, కరుణ, దయ, ఈ భావన కావాలి మనకు. నేను అడుగుతా ఉండు, ఎప్పుడు ఖరాబైందయ్యా? 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అట్నే ఉందా? ఏం మారదు, మారడానికి అవకాశం లేదు. నిన్నేం చేయాలి? చంపండి, నరకండి, తిట్టండి, కొట్టండి. బాబు లేదేది వచ్చేది సచ్చేది. బాబు, మీ పెద్ద సార్ పరిస్థితి బాగాలేదు, అదేదో మీరే చూసుకోండి. Down, 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 down.